Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రేవణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఇది ఇప్పటి వరకు చూసుకుంటే జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఫాస్ట్ ట్యాగ్ యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ కాకుండా కొత్త జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పి కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు నితీష్ గడ్కరీ గారు చెప్తున్నారు. అసలు ఆ విధానం ఎలా పనిచేస్తుంది అంటారు? రోడ్డు విస్తరణలో, రోడ్డు అభివృద్ధి మార్గాల విషయంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు. అదేంటంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కలిపి రోడ్డు విస్తరణ కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టడం, తద్వారా కన్జ్యూమర్ అయినటువంటి వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం అనే సిస్టాన్ని తీసుకొచ్చింది. ఆ టోల్ ఫీజు ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను దానికి రోడ్డు అంటే భారీ ఎత్తున, అంటే మామూలుగా మన గతంలో సింగిల్ ఆర్ డబుల్ వేనే ఉండేది. ఇప్పుడు 6 లైన్స్ 8 లైన్స్ భారీ ఎత్తున ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వ్యవస్థ డెవలప్ అయింది. బాగా వసతులు ఏర్పాటు చేశారు. అంటే ప్రయాణ మార్గాన్ని సులభతరం చేశారు, వేగతరం చేశారు, సురక్షితరంగా కూడా చేశారు. సో ఈ లక్ష్యంతో పనిచేస్తూ వేల కోట్ల రూపాయలను వెచ్చించడం ప్రభుత్వానికి కష్టతరమైనటువంటి బాధ్యత. కాబట్టి వసతులు కంపల్సరీ, అభివృద్ధి క్రమంలో ఇట్లాంటి ఖర్చు కంపల్సరీ పెట్టాలి. కాబట్టి ఈ విధాన్ని, పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పుడు దీని ద్వారా ఎవరైతే వినియోగదారులు వాహనాలు అయితే నడిపిస్తున్నారో వాళ్ళ ద్వారా కొంచెం నామమాత్రం ఫీజు వసూలు చేయాలని నా ఉద్దేశం ఉండేది మొదట్లో. కానీ మనకు తెలుసుకున్న ప్రభుత్వాలు ఏ విధంగా ధరలు పెంచుకుంటూ పోతాయో, మొదటి చెప్పు ఫస్ట్ అలవాటు చేస్తుంది, ఆ తర్వాత ధరలు విపరీతంగా పన్నులు పెంచడం విధానాన్ని ఉంటుంది. అట్లా ఈ పన్నులు వసూలు చేసేది, అంటే యూజర్ ఛార్జ్ని వసూలు చేసే విధానాన్ని టోల్ గేటు ద్వారా, అంటే ఒక గేటు, ఒక ఆటంకం గేటును పెట్టేసి అక్కడ వసూలు చేయడం, దాన్నే టోల్ గేట్ అని, టోల్ ఫీజుని అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. అయితే దీంతో పాటు టెక్నాలజీ అభివృద్ధి క్రమంలో వచ్చిన ప్రకారం మొదట కేవలం టోకెన్ సిస్టమ్, అంటే అక్కడ డబ్బులు చెల్లించి ఆ రసీదు తీసుకుని ప్రయాణించే విధానం ఉండేది. దాని ద్వారా విపరీతమైన జాప్యం జరుగుతుంది. దాంతో సుమారు ఒక వాహనము 10 నిమిషాలు 8 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది టోల్ గేట్ దగ్గర. దాన్ని నివారించడానికి, దాన్ని తగ్గించడానికి ఫాస్ట్ ట్రాక్ అనే సిస్టాన్ని తీసుకొచ్చింది. ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది, మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. దాని ద్వారా డబ్బులు ఆటోమేటిక్గా కేవలం 30 సెకండ్లోనే స్కాన్ చేసుకుని డబ్బులు మన అకౌంట్లో కట్ అవుతుంది. మనకు వచ్చినటువంటి టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ఇట్లాంటివన్నీ హెల్ప్ చేసుకొని ఆ ఫాస్ట్ ట్రాక్ సిస్టాన్ని తీసుకొచ్చింది. అది కూడా మొదట అలవాటు చేసింది, తర్వాత కంపల్సరీ చేసింది. 2021 నుంచి కంపల్సరీ చేసి, ఒకవేళ మీకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా అమౌంట్ కట్ చేసుకోలేనప్పుడు, లేదా ఫాస్ట్ ట్రాక్లో నిల్వలు లేనప్పుడు డైరెక్ట్ క్యాష్ ద్వారా తీసుకుంటే దానికి కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసింది. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ని అలవాటు చేయాలి, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ కాకూడదని ఒక ఉద్దేశం. తర్వాత ఈ టోకెన్లు పెట్టడం కానీ, అమ్మడం కానీ, నిర్వహించడం కానీ, మ్యాన్ పవర్, సిబ్బంది, ఇది ఇతర వ్యయాలని తగ్గించుకునే ఉద్దేశంతో. సో అది ఫాస్ట్ ట్రాక్ కూడా బాగా సక్సెస్ అని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రజలు కూడా అలవాటు అయ్యారు. అయితే ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందినంగా దాన్ని కూడా ఈ టోల్ ఫీజు వసూలు చేసే సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయదలుచుకుంది మన దేశ కేంద్ర వ్యవస్థలో రవాణా శాఖ. అదే విషయాన్ని గడ్కరీ గారు స్పష్టం చేశారు. ఆ సిస్టమ్ ఏంటంటే జీపీఎస్, గ్లోబల్ పొజిషనెస్ సిస్టమ్ అని, మన జీపీఎస్ సిస్టమ్ అంటే మన ఫోన్ కానీ, మన వెహికల్ కానీ ఒక జీపీఎస్, అంటే మన గూగుల్ మ్యాప్ అంటాం వ్యావహారిక భాషలో అందరికీ అర్థం కావాలంటే. గూగుల్ మ్యాప్ మనం ఓపెన్ చేస్తాము, మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఓలా ట్యాక్సీ ద్వారా కానీ, తర్వాత థర్డ్ పార్టీ యాప్ ద్వారా మనం ప్రయాణిస్తున్నప్పుడు, మనం ఎక్కడ ప్రయాణిస్తున్నామో గూగుల్ మ్యాప్ మన గ్లోబల్ మ్యాప్ తీసేసుకొని మన ట్రాక్ సిస్టమ్ కూడా తెలియజేస్తుంది. సో అదే జీపీఎస్ సిస్టమ్ అంట. దాన్ని వెనుకున్నటువంటి మెథడ్ ఏంటంటే జీపీఎస్ సిస్టమ్. మన వెహికల్స్ కూడా జీపీఏ వ్యవస్థలోకి తీసుకొచ్చి, మన వెహికల్ ఎలా ప్రయాణిస్తుందో, టోల్ గేట్ ప్రకారం ఎలా వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని అమౌంట్ ఫాస్ట్ ట్రాక్ లాగా మాదిరిగానే ఆటోమేటిక్గా కట్ అయ్యే పద్ధతిని జీపీఎస్ సిస్టమ్ పెడుతున్నారు. అంటే ఫాస్ట్ ట్రాక్ కన్నా ఇంకా సులభతరం ఉన్నట్టు. అంటే అక్కడ టోల్ గేట్ ఉండాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనం ప్రయాణించే దూరాన్ని బట్టి, ఎంత దూరం ప్రయాణిస్తున్నాం, ఎలాంటి వెహికల్ అది, ఆ వెహికల్లో మనకు తెలుసు ఆల్రెడీ మన నెంబర్ ప్లేట్ మీద జీపీఎస్ వ్యవస్థ రావాలని, డిజిటల్ వ్యవస్థ రావాలని, సిమ్ వ్యవస్థ, మన వాహనాలకు ఉన్న నెంబర్ ప్లేట్ మీద సిమ్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. తద్వారా మన వెహికల్ జీపీఎస్లోకి లింక్ అవుతుంది. జీపీఎస్ ద్వారా మనం ప్రయాణించే విధానానికి ఈజీ అవుతుంది, చాలా సులభతరం అవుతుంది. ప్లస్ ఆటోమేటిక్గా మనకి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంది.
దీని విధానం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ వెహికల్‌కు జీపీఎస్ వ్యవస్థని యాడ్ చేయడం వల్ల కూడా ఇంకొంచెం బెటర్‌మెంట్ కూడా ఉంటుంది అది క్రైమ్ వ్యవస్థకు. అంటే మనకు యాహ్! తెలుసు ఇలా ఆల్రెడీ మనకు క్రైమ్‌లో కొన్ని సందర్భంలో సీసీ కెమెరాలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయో, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ తాలూకు వ్యక్తులు సస్పెక్టెడ్ అనుమానిత వ్యక్తులు ఏ విధంగా కదిలారు, ఆ కదలికలు ఎలా ఉన్నాయనేది సీసీ కెమెరా విజువల్స్ ద్వారా క్రైమ్‌ని ఎలా డిటెక్ట్ చేయగలుగుతున్నాము, ఎంత హెల్ప్ అవుతుందో, ఒకవేళ ఈ వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఉంటే కూడా ఇంకా మోర్ దెన్ హెల్ప్ అవుతుంది. అంటే భద్రత పెరుగుతుందని చెప్పొచ్చు. మన వెహికల్ ఎక్కడ వెళ్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే భారీ వాహనాలు గాని ఇవన్నీ కూడా యాజమాన్యం వేరుంటారు. లారీ డ్రైవర్ల రూపంలో సిబ్బంది మాత్రమే ఉంటారు. అప్పుడు ఈ వెహికల్ ఎక్కడ కదులుతుంది, ఎక్కడికెళ్తుంది అన్న సిస్టమ్స్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. అంటే దుర్వినియోగం కూడా వాహనాల దుర్వినియోగం కూడా తగ్గుతుంది. జీపీఎస్ అవును. వ్యవస్థ వల్ల ఇటు యజమానికిను, ఇటు ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం కూడా చెప్పొచ్చండి. మరి ఇప్పుడు ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? రానున్న 6 నెలల్లో మేము చేస్తామంటున్నారంటే ఇది బహుశా ఈ టర్మ్ ఆఫ్ ది ఎలక్షన్స్ వరకు కాకపోవచ్చు. నెక్స్ట్ టర్మ్‌లో వచ్చినట్టు ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ పెడితే 6 నెలల్లో ఇంట్రొడ్యూస్ చేసి, మళ్ళీ ఒక 6 నెలల్లో 1 ఇయర్ వ్యవధి ఇచ్చేసి కంపల్సరీ ఆ 1 ఇయర్ తర్వాత మొదటి 6 నెలల నుంచి అలవాటు చేస్తూ ఉంటుంది. సులభతరంగా జీపీఎస్ వ్యవస్థలోకి అలవాటు కావడానికి, కన్వర్ట్ అవ్వడానికి బహుశా పీరియాడికల్‌గా ఇస్తుండొచ్చు. అంటే ఇప్పుడు మనం 2024 ఉన్నాం. 2025 లేదా 2026లో పూర్తిగా జీపీఎస్ వ్యవస్థలోకి మారిపోతామని చెప్పొచ్చు. అండ్ ఇదొక ఓకే. ఈ దేశం మొత్తంగా కేవలం ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికే కాకుండా ఈ సిస్టమ్ అంతా కూడా దేశంలో నలుమూలల నుంచి మనకు తెలుసు ఇవి గతంలో కన్నా ఇప్పుడు చాలా ఈజీ అయింది నేషనల్ హైవే వ్యవస్థలు. అంటే హ్మ్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగిల్ వే లైన్ గాని, ఇట్లా నార్త్ నుంచి సౌత్‌కు రకరకాల ఈశాన్య రాష్ట్రాలు లింకులు ఇస్తూ రకరకాల రాష్ట్రాలకు రవాణా మార్గాన్ని, రోడ్డు మార్గాలని సులభతరం చేసింది మన ప్రభుత్వాలు. సో, ఈ జీపీఎస్ అవును. వ్యవస్థ రావడం అనేది ఇంకొంచెం వ్యవస్థ ఇంకా బాగుంటుంది. ఇంకోటి మిస్‌యూజ్ కూడా అంటే ఎవరైనా డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా కూడా లేదు. చాలా ఈజీ అవును. ఉంటుంది. ఎందుకంటే కొద్ది సిబ్బంది వల్ల గాని, అక్కడున్న సిబ్బంది వల్ల ఓవర్‌లుక్‌లో కట్ పే చేయకుండా పోతున్నారు. ఫాస్టాగ్‌లో కావచ్చు, ఇతరత్ర విషయంలో కావచ్చు. ఏంటి ఇంకొకటేంటంటే ఆటోమేటిక్‌గానే మనం తీసేసుకుంటుంది. ఆ! ఇంకోటి కూడా ఇప్పుడు గతంలో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో టోల్ గేట్ దగ్గర పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ఆళ్ళ అనుచరులు కూడా ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం. ఇగ ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా కట్ అవుతున్నప్పుడు ఆ సిబ్బంది మీద దాడి గాని, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ చూపించుకోవడానికి అవకాశాలు కూడా ఉండవు. అంటే ఇక్కడ అంటే ఆళ్ళైతే అప్లికేబుల్ లిస్ట్ ఒకటి ఇస్తున్నారు. గవర్నర్ అని, రాష్ట్ర స్పీకర్ అని. ఇట్లాంటి హ్మ్. కొన్ని లిస్టెడ్ నేమ్‌ల వాళ్ళకి మాత్రమే వెహికల్స్ ఫ్రీ ఉంటుంది. మిగతా వాళ్ళు ఓకే. ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటిది కూడా సిస్టమేటిక్‌గా అమలవుతుంది. ఇప్పుడు నేను మంత్రి గారి బావమరుదుననో, మంత్రి గారి కొడుకునంటూ దౌర్జన్యం చేయడానికి కూడా అవకాశాలుండవు. సో, అవును. ఎవరికి కూడా సమాధానం అక్కడ మనిషే ఉండదు కాబట్టి వాళ్ళ మీద దాడి కూడా జరగదు. సో, అంటే ఈ విధంగా చూస్తే నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. వసూలయ్యే శాతం కూడా పెరుగుతుంది. వెరసి అవును. ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి 40,00,00,000, 50,00,00,000 ఫీజు రేపొద్దున ఆహ్, ఇంకా 1,00,00,000, 1000,00,00,000 వరకైనా ఫీజు వసూలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాని, రవాణా వ్యవస్థ గాని ఇంకా బలిష్టంగా అవుతుందని చెప్పొచ్చు. అవును. ఇప్పుడు చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గరన్నా కలెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే మరి ఇప్పుడు టోల్ గేట్స్ విషయానికొస్తే అవి కంప్లీట్‌గా తీసేసే అవకాశం ఉందంటారా? టోల్ గేట్ వ్యవస్థ అవసరం లేదు. ఇప్పుడు అక్కడ సిబ్బంది ఉండడం గాని, ఆ అవును. టోల్ గేటు మధ్యలో రాడ్ పెట్టి వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవానికైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారం రాకముందుకు ఎన్నికల ముందైతే టోల్ గేట్లు ఎత్తేసి ఫ్రీగానే పెడతామన్నారు. అది రాజకీయ వివాదంగానో, రాజకీయ వాదంగా చూడాల్సిందే. అది డిబేటబుల్ అంశం కాదు. పొలిటికల్ డిబేట్ కాదు కాబట్టి. మొత్తం మీదైతే ఇక్కడ సిబ్బంది నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. వచ్చే కలెక్షన్ ఫీజు కూడా పెరుగుతుంది. దాని ద్వారా రోడ్డు రవాణా వ్యవస్థ కొంచెం బలీయంగా తయారవ్వడానికి ఇక పెట్టుబడులు ఎక్కువ పెడతానికి అవకాశం ఉంటుండొచ్చు. థ్యాంక్ యూ సార్.